పాతకాలంలో ఒక చిన్న ఊరిలో వీరయ్య అనే గర్వం ఎక్కువ ఉన్న వ్యక్తి ఉండేవాడు. ఒకరోజు అతని దగ్గరకు ఆకలితో అలమటిస్తున్న ఒక పేద ప్రయాణికుడు వచ్చి, అన్నం కొంచెమివ్వండి అన్నయ్యా అని వేడుకున్నాడు. కాని వీరయ్య అహంకారం అలా పీకలదాకా పట్టుకుని, నా ఇంటి ముందు నిలబడుకు, నీకు ఇక్కడ అన్నం దొరకదు అని చెప్పి ఆ వ్యక్తిని ఆకలితో వదిలి పంపించాడు. ఆ రోజు చేసిన ఒకే ఒక్క నిర్దయా పాపం అతని పూర్వజన్మలోని కర్మ పుస్తకంలో గాఢంగా రాసుకుంది. కొత్త జన్మ, కాని పాత కర్మ ఇంకా వెంటాడుతూనే ఉంది. కాలచక్రం తిరిగింది. అతడు ఈ జన్మలో అనిరుద్ధనే పేరుతో పుట్టాడు. చిన్నతనం నుంచే ఆరోగ్యం బాగానే ఉండేది. కాని పెద్దయ్యాక ఒకరోజు డాక్టర్ చెప్పిన మాట అతని జీవితాన్ని తారుమారు చేసింది. షుగర్ ఎక్కువగా ఉంది, ఇక మీదట్ అన్నం ఎక్కువగా తినకండి. అనిరుద్ధనే బాధకాలామోతక్ అన్నం ఎక్కువగా అనిపించింది. కారణం లేకుండానే అతని హృదయంలో ఒక తెలియని బాధ దద్దరిల్లేది. అతనికి తెలియదు, ఈ అన్నం తినలేని బాధ ఎప్పుడో అతడు మరొకరికి ఇచ్చిన అదే బాధ ప్రతిఫలం. పూర్వజన్మ ధ్యానం గుర్తుకు వచ్చిన ఆ మాట ఒకసారి అతను ఆలయంలో కూచొని ధ్యానం చేస్తుండగా తన మనసులో ఒక శబ్దం స్పష్టంగా వినిపించింది. నువ్వు పూర్వజన్మలో ఒక ఆకలితో ఉన్న మనిషికి అన్నమివ్వలేదు. ఆ పాపం ఇప్పుడు నీ ఆరోగ్యంగా మారి తిరిగి వచ్చింది. అన్నదానం చేసి నా పాపం తీరుస్తాను అని. అది నిజమేనా? నేను పాపాన్ని ఇలా మోసుకుంటూ ఉండాలా అని కుదురు పట్టలేదు. అన్నదానం పాపానికి పరిష్కారం. రేపటి రోజునుంచే అతను విషయమై ఒక నిర్ణయం తీసుకున్నాడు. ప్రతి శనివారం పేదలకు, ఆకలితో ఉన్నవారికి, ఆశ్రమలోని పిల్లలకు అన్నదానం మొదలుపెట్టాడు. కాని అది కేవలం దానం కాదు. ప్రతి ఆహారం పంచేప్పుడు అతని హృదయం ఇలా ప్రార్థించేది, ఏ పాపం చేశానో తెలియకపోయినా ఈ అన్నం ఎవరి ఆకలినైనా తీర్చాలి. నేను చేసిన తప్పులును క్షమించాలి అమ్మా. అతను ఎన్నో వారాలు దానం చేశాడు. ప్రతిసారీ అతని మనసు తేలికపట్టింది, ఆత్మశాంతి పొందింది. కర్మ దగ్ధమయ్యే రోజో ఒక్కరోజు రాత్రి అతనికి ఒక అద్భుతమైన కల వచ్చింది. పూర్వజన్మలో ఆకలితో అతని వద్దకు వచ్చిన అదే ప్రయాణికుడు అతడి ముందుకు వచ్చి మురిసిపోయి అన్నాడు, నీ ప్రాయశ్చిత్తం చేరింది, నీ కర్మ దగ్ధమైంది, ఇకనుంచి నీ జీవితం సుకుమారం. అదే ఉదయం అతను మేల్కొన్నాడు. తనకెందుకో శక్తి పెరిగినట్టు అనిపించింది. డాక్టర్ చెక్ చేయగా ఆశ్చర్యంగా ఇలా అన్నాడు, అనిరుద్ధ్ గారు, మీ షుగర్ లెవెల్స్ చాలా నార్మల్ అయ్యాయి. మీరు ఇప్పుడు సాధారణంగా అన్నం తినొచ్చు. అతను అవాక్కయ్యాడు. ఆ రోజు అతను మొదటిసారి ఒక గిన్నె వేడి అన్నం నెమ్మదిగా చెంబుతో తీసుకుని తిన్నాడు. కళ్ళలో నీళ్ళు, కాని ఇవి బాధ కన్నీళ్ళు కాదు. తప్పును సరిదిద్దుకున్న ఆనందం కన్నీళ్ళు, బాషువే ఆనందం. క్షమాపణ ప్రార్థన, నిజమైన పశ్చాత్తాపం ఏ కఠినమైన కర్మనైనా కరిగిస్తుంది.